ఓం శ్రీ సాయిరామ్. చూడండి, సమయం ఇప్పుడు 5:30 అయింది. ప్రాతకాలం, తొలి సంధ్య వేళ. ఆకాశం ఎర్రగా ఉంది. సూర్యనారాయణ రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దాదాపుగా అర్ధగంట 45 నిమిషాల తర్వాతే ఆయన వస్తాడు. కానీ వారి లేలేత కిరణాలు వారెక్కడో దూరంగా ఉన్నారు. భూమికి ఒక పక్కన ఉన్నారు. సూర్యోదయం ఇంకా కాలేదు. అయినా వారి కిరణాలు ఎలా ఎర్రగా ప్రకాశిస్తున్నాయో చూడండి. సృష్టి జరగడానికి ముందు ఈ విధమైనటువంటి వర్ణములో మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఎరుపుని రజోగుణంతో పోలుస్తారు. రజోగుణం వల్లనే సృష్టి జరుగుతూ ఉంది. తమోగుణం సూర్యుని ప్రకాశంలాగా, అంటే సూర్యుడు బాగా వచ్చిన తర్వాత ఉండే తెల్లటి ప్రకాశం తమోగుణం. కొంతమంది నలుపు రంగంతో పోలుస్తారు, కానీ నలుపు నీలము అనేవి సత్వగుణానికి సంబంధించినవి. పరబ్రహ్మతత్వానికి సంబంధించినంత వరకు నీలము నలుపు అనేది సత్వగుణానికి సంబంధించింది. తెలుపు అనేది తమోగుణం, ఈ ఎరుపు అనేది రజోగుణం. చూడండి, మేఘాలు నల్లగా ఉంటాయి, కానీ అవి చల్లగా ఉంటాయి. అదే సత్వగుణ సంపన్నుల యొక్క లక్షణం. అంటే మనసు చల్లగా ప్రశాంతంగా ఉండడమే కదా సత్వగుణం అంటే. నారాయణుడు కూడా నల్లటివాడే కదా, ఆయన్ని సత్వగుణ సంపన్నుడే అంటారు. పరమేశ్వరుడు తెల్లటి వర్ణంతో ఉంటాడు, ఆయన్ని తమోగుణ సంపన్నుడు అంటారు. కానీ సహజంగా ప్రపంచంలో తెలుపు అనేది శాంతికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. నలుపు అనేది తమో గుణానికి చెప్పుకుంటారు, ఎరుపు అనేది రజోగుణానికి చెప్పుకుంటారు. కానీ నాకు అర్థమవుతుంది, నా విశ్లేషణలో తేలింది ఇంతకుముందు చెప్పినట్టుగా, నలుపు అనేది కారు మేఘంతో పోల్చినప్పుడు కారు మేఘం నీటితో నిండి చల్లదనాన్ని కలిగిస్తుంది. కాబట్టి నారాయణుడు కూడా నల్లటివాడే కాబట్టి నలుపు సత్వగుణంగా చెప్పుకుంటాం. ఇంకోటి నలుపు లేదా నీలం, దాని నుంచే అన్నీ వస్తూ ఉన్నాయి. మీరు దీపపు కాంతిని కూడా చూడండి. దీపపు కాంతి ఒత్తి మొదట్లో నీలం రంగులో ఉంటుంది, మధ్యలో ఎరుపుగా ఉంటుంది, పైన కాస్త తెల్లగా ఉంటుంది. అంటే ఎరుపు కాస్త పలచబడిపోయి ఉంటుంది. కనుక ఈ ఎరుపుకి తెలుపుకి ఆధారం మూలం నీలం. ఆ నీలమే సత్వగుణం. ఆ నీలమే ఇంకా మరికొంత డెప్త్గా లోపలికి వెళ్తే నలుపు రంగు ఉంటుందన్నమాట. కాబట్టి బ్లాక్ హోల్స్ అంటారు సైన్స్లో కూడా. బ్లాక్ హోల్స్ నుంచి నిరంతరంగా సృష్టి జరుగుతూనే ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. అయినా కానీ బ్లాక్ హోల్స్ అలాగే ఉన్నాయి అంటారు. దీన్నే మన వేదంలో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటారంటే పూర్ణమైన పరబ్రహ్మ నుండి పూర్ణమైన ఈ సృష్టి జరిగినా ఆయన పూర్ణంగానే ఉన్నాడు అని చెప్తుంది. బ్లాక్ హోల్స్ గురించి సైన్స్ కూడా అదే చెప్తుంది. అలాగా మన వేదాలలో, మన పురాణాల్లో, మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వం సైన్స్లో కూడా చెప్పబడుతుంది. కాకపోతే వారు సైన్స్గా భావిస్తారు, విజ్ఞానంగా భావిస్తారు. మనం పరతత్వంగా, పరమాత్మతత్వంగా భావిస్తాం, అంతే తేడా. సరే, ఈ రంగుల విషయాల్లో, వర్ణాల విషయాల్లో, సత్వరజతమో గుణాలకు సంబంధించిన వర్ణాల విషయాల్లో వేరే ఎవరికైనా అభిప్రాయం ఉంటే వారి అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సాయిదాస్ గారు తప్పు చెప్పారని నిద్ర లేకుండా ఇబ్బంది పడవాకండి. మనం చదివింది ఒక రకంగా ఉంటుంది, ప్రత్యక్షంగా విచారణ చేసి తెలుసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఒకటి
ఒక విధానంలో చెప్పినప్పుడు వేరే రకంగా ఉంటుంది, మరొక మార్గంలో ఆలోచించినప్పుడు మరో రకంగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా మనం ఆలోచించగలగాలి. ఓం శ్రీ సాయిరామ్. ఈ యొక్క ప్రాతకాల శుభ సమయాన ఈ ఎర్రటి ఆకాశపు రంగు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అందుకే నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.